హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో 2 లేయర్స్తో డిజైనర్ లాంగ్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా, ఆ వీడియో చూడని వాళ్ళైతే పైన ఐ కార్డ్లో కానీ వీడియో ఎండ్ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ డ్రెస్కి నేను పైపింగ్ వేస్తున్నానండి. దానికోసం మనం డ్రెస్ కట్ చేయగా మిగిలిన శాటిన్ క్లాత్ ఉంటుంది కదా, నేను ఆ క్లాత్ యూజ్ చేస్తున్నాను. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం శాటిన్ క్లాత్ని క్రాస్ పీసెస్లా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ పీసెస్లా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనం జాయిన్ చేసుకోవాలండి. ఈ క్లాత్ నేను క్రాస్గా ఎందుకు కట్ చేశానంటే, మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదండి. రౌండ్ షేప్ ఉన్న ప్రతి దానికి కూడా మనం ఇలా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్లో ఉంటే మనం స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఈ పైపింగ్ థ్రెడ్ అనేది క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టాలి, అంటే లోపల పెట్టుకోవాలి. మనకి రైట్ సైడ్ వచ్చి మనకి స్టిచ్ ఉండాలి. రైట్ సైడ్ మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది పైపింగ్ చివరిన మనం స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. ఫైనల్లీ మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం శాటిన్ క్లాత్ ఉంది కదండి, శాటిన్ లైనింగ్ అనేది మనకు రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. మనకి కింద వైపు రైట్ సైడ్ ఉండాలి. రాంగ్ సైడ్ శాటిన్ లైనింగ్ పెట్టి దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టి మనం పిన్స్ పెట్టుకుంటే శాటిన్ లైనింగ్ అనేది జారుతుందండి, కాబట్టి పిన్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, నీట్గా వస్తుంది స్టిచ్ కూడా. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ శాటిన్ క్లాత్ పైన కాటన్ లైనింగ్ పెట్టి మొత్తం కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. మనకి శాటిన్ లైనింగ్ అనేది రాంగ్ సైడ్ ఉండాలండి. రాంగ్ సైడ్ పైనే మనకి కాటన్ లైనింగ్ అనేది ఉండాలి. ఈ స్టిచ్ అనేది నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ నెక్ మనం రౌండ్ షేప్ పెట్టాం కదా, రౌండ్ షేప్ సింపుల్గా ఉంటుందని చెప్పి నేను ఫ్రంట్ నెక్ చూపించట్లేదు. బ్యాక్ నెక్ మనం డ్రాప్ షేప్ పెట్టాం కదా, అందుకని చెప్పి నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నాను. మనం డ్రాప్ షేప్ పెట్టాం కదండి, ఆ డ్రాప్ షేప్ పైన కూడా ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ అవి కూడా మొత్తం తీసి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మిడిల్లో డ్రాప్ షేప్ ఉంది కదండి, అక్కడ క్లాత్ కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, శాటిన్ లైనింగ్కి రాంగ్ సైడ్ మనం కాటన్ లైనింగ్ అనేది జాయిన్ చేసాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, అంటే శారీ క్లాత్ తీసుకోవాలి. శారీ క్లాత్ వచ్చి మనం రైట్ సైడ్ వేసుకోవాలి. మనం శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ స్టిచ్ చేసాం కదండి, అది శాటిన్ క్లాత్ వచ్చి పై వైపు ఉండాలి, కాటన్ లైనింగ్ వచ్చి లోపల వైపు ఉండాలి. మనం పైపింగ్ థ్రెడ్ అనేది కూడా మనం ఇప్పుడే జాయిన్ చేసుకోవచ్చండి. అంటే పైపింగ్ థ్రెడ్ ఉన్న వైపు అనేది మనకి లోపల వైపు ఉండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది బయట వైపు ఉండి మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కడ పెట్టామో ఆ చివరన మనం స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ అనేది ఏమీ కూడా మనకి బయట వైపు ఉండదు, అన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి. డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. నెక్కి పైపింగ్ స్టిచ్ వేసిన తర్వాత మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద మనం స్టిచ్ వేయకూడదండి, చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ మనం హోల్ పెట్టాం కదండి డ్రాప్ షేప్, అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ హుక్ కానీ డోరీ కానీ బటన్ కానీ పెట్టడం కోసం మనం 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, నేను అక్కడ హుక్స్ పెడుతున్నాను. దానికోసం మనం కట్ చేసుకోవాలి. అక్కడ కట్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి. చుట్టూ మనం స్టిచ్ వేసుకోవాలండి, ఒక కింద మాత్రం మనం స్టిచ్ వేయకూడదు. చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకోవాలండి. ఈ డాట్స్ ఎందుకు పెట్టుకోవాలంటే, మనం టర్న్ చేసినప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల, డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం టర్న్ చేసి మనం చివర్లా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నెక్ వైపు మనం స్టిచ్ వేసుకోవాలండి. నెక్కి మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ అంచున మనం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం చుట్టువైపులో కూడా అలాగే కింద కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవడం కోసం పై బాడీ పార్ట్ అనేది మిడిల్కి మనం ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్కి 4 ఇంచ్ ఇటువైపు అటువైపు మార్క్ చేసుకోవాలి.
తర్వాత మనం 4 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ 4.5 ఇంచెస్ ఉండేలాగా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4.5 లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. టోటల్గా మనకి 4 ఇంచెస్ మనకి మిగులుతుంది. నేను మార్క్ చేసిన విధంగా డాట్ అనేది మనం వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా డ్రెస్ షేప్ బాగుంటుంది. ఇలా డాట్స్ వేసుకున్నప్పుడు కూడా మీరు డబుల్ స్టిచ్ వేసుకోండి. మనం ఏ స్టిచ్ వేసినా కూడా స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఆ స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి మనకి డాట్స్ వేసిన తర్వాత షేప్ ఎలా వచ్చింది. ఇలాగే మనం బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి నేను 1/2 ఇంచు నెక్ వైపు నేను డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. చూడండి స్టిచ్ వేసిన తర్వాత ఎలా వచ్చింది కదా. అలాగే మనకి సెకండ్ వైపు షోల్డర్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. మనం డ్రాప్ షేప్ దగ్గర హుక్ కానీ డోరీ కానీ పెట్టడం కోసం మనం కట్ చేసుకున్నాం కదండి, అక్కడ నేను 2 హుక్స్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఇందాక మనం బాడీ పార్ట్ జాయిన్ చేసుకున్నట్టుగా రాంగ్ సైడ్ మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టి ఫస్ట్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ క్లాత్ అనేది తీసుకొని మనకి సాటిన్ లైనింగ్ అనేది పై వైపు ఉండాలి, కాటన్ అనేది మనకి లోపల వైపు ఉండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి శారీ క్లాత్ అనేది మనకి రైట్ సైడ్ ఉండాలి. నేను హ్యాండ్స్కి వచ్చి పోలీ బటన్స్ వేస్తున్నానండి. ఈ పోలీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను నా ఛానల్ ఫస్ట్ వీడియోలో చూపించాను, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. చూడండి పోలీ బటన్ అనేది మనకి ఆ థర్మోకోల్ షీట్ బాల్ అనేది మనకి లోపల వైపు ఉండాలి, ఆ క్లాత్ అనేది మనకి బయట వైపు ఉండి మనం ఆ పోలీ బటన్ చివరిన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే పైపింగ్కి ఎలా స్టిచ్ వేస్తామో అలాగే మనం ఆ బటన్కి చివరిన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను హ్యాండ్స్ వచ్చి షార్ట్గా పెట్టానండి. షార్ట్గా పెట్టి ఈ పోలీ బటన్స్ పెట్టాను. ఇలాగే మొత్తం హ్యాండ్ అంతా కూడా మనం ఆ బటన్స్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అంటే మనం పోలీ బటన్స్ పెట్టాం కదా, ఆ బటన్స్కి ఉండే క్లాత్ కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకున్న తర్వాత మనం టర్న్ చేసి చూస్తే చూడండి మనకి ఆ పోలీ బటన్స్ అన్నీ కూడా మన బయటకు వచ్చాయి కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల హ్యాండ్ అది కూడా మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పోలీ బటన్స్ పైన అంటే అంచున అనమాట పైన మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది మనకి కదలకన్నా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ అది కూడా మనకు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంది. ఇలాగే మనం సెకండ్ హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. మనం మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా, అది మనకి షోల్డర్ జాయిన్ చేసాం కదండి, ఆ మార్కు సమానంగా ఉండేలాగా మనం జాయిన్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు చూడండి హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత మనకి లుక్ అనేది ఎలా వచ్చింది. నేను హ్యాండ్స్ అనేది షార్ట్గా పెట్టాను కదా, మనకి లుక్ అనేది ఎలా వచ్చింది. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ దగ్గర నేను హుక్స్ కూడా వేసానండి. 2 హుక్స్ వేసాను నేను అక్కడ. ఈ వీడియోలో హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది నేను క్లియర్గా చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా నేను చూపించాను హ్యాండ్స్ అనేవి ఎలా జాయిన్ చేయాలనేది. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం లైనింగ్కి మనం ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి.
ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మరొక స్టిచ్ కూడా వేసుకోండి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసిన పీస్ అనేది మనకి పైకి లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా జిగ్జాగ్ చేసుకోవాలండి. జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను జిగ్జాగ్ చేస్తున్నాను. ఇలా జిగ్జాగ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. జాయిన్ చేసి స్టిచ్ చేయడం, జిగ్జాగ్ చేయడం. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ ఉంది కదండి, సాటిన్ లైనింగ్ కూడా మనకి చిన్న జాయింట్ పీస్ అనేది మనకి పడింది. అలా సాటిన్ లైనింగ్ కూడా మనం ఆ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి సాటిన్ లైనింగ్ అనేది పెద్దగా ఉన్న క్లాత్ అనేది మనకి రైట్ సైడ్ ఉండాలి. మనకి జాయింట్ పీస్ పడుతుంది కదండి, ఆ పీస్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసాం కదండి, ఆ పీస్ని టర్న్ చేసి చూస్తే మనకి రైట్ సైడ్ వస్తుంది. మీకు స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేస్తే చూడండి, మనం జాయిన్ చేసిన పీస్ కూడా మనకు రైట్ సైడ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే మనం స్టిచ్ వేసాం పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాటిన్ లైనింగ్కి కూడా కింద మనం జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ కానీ డబల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ కానీ వేసుకోవాలి. నేను జిగ్జాగ్ చేస్తున్నాను. జిగ్జాగ్ ఫుట్ ఉన్న వాళ్ళైతే జిగ్జాగ్ చేసుకోవచ్చండి, లేదంటే డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఆ జిగ్జాగ్ చేసినప్పుడు కూడా మనం క్లాత్ అనేది మనం లాగి జిగ్జాగ్ చేసామంటే మనకి వైర్ పెట్టి జిగ్జాగ్ చేసినట్టు నీట్గా వస్తుంది. ఇలాగే మనం సెకండ్ పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు శారీ పీస్ మనకి ఫస్ట్ లేయర్ ఉంది కదండి, ఆ ఫస్ట్ లేయర్ కూడా మనకి చిన్న జాయింట్ పీస్ అనేది పడింది. అది కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి ఫస్ట్ లేయర్ అండి, పైనుండే లేయర్ ఇది మనకి. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది పైకి లేకుండా నీట్గా ఉంటుంది సమానంగా. ఇప్పుడు దీనికి కూడా నేను జిగ్జాగ్ చేస్తున్నానండి. అంటే మనం జాయిన్ చేసాం కదండి, అటువైపు మనం జిగ్జాగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ స్టిచ్ అనేది పైవైపు ఉండేలా మనం జిగ్జాగ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు జిగ్జాగ్ చేసినా క్లాత్ అనేది లాగి చేయండి. లాగ్ చేయడం వల్ల మనకి విమ్ముగా వస్తుంది, వైర్ పెట్టి స్టిచ్ చేసినట్టుగా. చూడండి, మనకి వైర్ పెట్టి జిగ్జాగ్ చేసినట్టుగా చాలా విమ్ముగా వచ్చింది కదా. ఇలాగే మనం సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇది వచ్చి సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ మనం కట్ చేసినప్పుడు మనకి 4 పీసెస్ వచ్చాయి కదా. 2 పీసెస్ ఫ్రంట్కి, 2 పీసెస్ బ్యాక్ అని చెప్పాను కదా. ఆ 2 పీసెస్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ ఫోల్డ్ చేసి జాయిన్ చేసుకోండి. ఎందుకంటే శారీ మనం కట్ చేసాం కదా, శారీ కట్ చేసినప్పుడు మనకి చిన్న చిన్న ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కూడా మనకు బయటకు వచ్చేస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి థ్రెడ్స్ అవి కూడా ఏమీ బయటికి రావు. ఇప్పుడు మనం పై వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి రాంగ్ సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ వైపు మనం కిందని మనం జిగ్జాగ్ చేసుకోవాలి. అంటే క్లాత్ వైపు ఫోల్డ్ చేసి జిగ్జాగ్ చేసుకోవాలి. మనం ఆ ఎక్స్ట్రా క్లాత్లు అవి ఉన్న వైపు మనం ఫోల్డ్ చేసి జిగ్జాగ్ చేసుకోవాలి. నేను కింద వైపు జిగ్జాగ్ ఉంది కదండి ఫస్ట్ లేయర్ మనకి, అలాగే సెకండ్ లేయర్ కూడా కింద వైపు మనం జిగ్జాగ్ చేసుకోవాలి. మనకి పై వైపు ఇటు సైడు అటు సైడు కూడా మనకి డబల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఆ చిన్న చిన్న థ్రెడ్స్ అవి కూడా మనకి బయట రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇటువైపు అటువైపు కూడా డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
అలాగే పైన కూడా ఒక డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగే బ్యాక్ సైడ్ సెకండ్ లేయర్ కూడా మనం రెడీ చేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఇలాగే మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ డ్రెస్ కోసం నేను క్యాన్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఈ క్యాన్ కూడా మనకి పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి ఈ క్యాన్కి వచ్చి ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి డ్రెస్కి ఎక్కడ కూడా మనకి క్యాన్ తగిలి లాగకుండా ఉంటుంది. ఈ క్యాన్ స్టిచ్ వేసినప్పుడు జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే నీడిల్ అది కూడా మనకి విరిగే ఛాన్స్ ఉంటుంది. క్యాన్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్ టర్న్ చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అంటే మనం జాయిన్ చేసాం కదా, అక్కడ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాన్కి మనం లైనింగ్ పీసులు తీసుకున్నాం కదండి, ఆ లైనింగ్ పీస్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోండి, డబల్ స్టిచ్ వేసుకోండి. మనం స్టిచ్ వేసుకున్న పైన ఇప్పుడు మనం ఈ లైనింగ్ టర్న్ చేసి మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగే మొత్తం పీసెస్ అన్నీ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. మొత్తం మనం ఎన్ని పీస్ అయితే మనం లైనింగ్ పీస్ యూజ్ చేస్తున్నామో క్యాన్కి అన్నీ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్ పైన మనం లైనింగ్ పీస్ అనేది కాటన్ లైనింగ్ ఉంది కదండి, ఆ కాటన్ లైనింగ్ పీస్ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ని మనకి సైడ్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం ఫోల్డ్ చేసి సైడ్స్ కూడా మనం స్టిచ్ వేస్తామండి. దానికోసం మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇలాగ క్యాన్కి 4 వైపులో కూడా మనం ఈ కాటన్ లైనింగ్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదంటే మనకి ఏ వైపు అయినా కూడా మనకి ఈ క్యాన్ డ్రెస్కి తగిలిందంటే డ్రెస్ అది కూడా చిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 4 వైపులో కూడా కవర్ చేసి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను మొత్తం అంచులన్నీ కూడా 4 వైపులో కూడా నేను స్టిచ్ వేసాను. లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. ఇప్పుడు మిడిల్లోనే ఒక స్టిచ్ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి క్యాన్ కాటన్ లైనింగ్ అనేది మనకి పైకి లేకుండా విడిగా ఉండకుండా మనకి అతికినట్టు ఉండేలాగా పైన ఒక స్టిచ్ వేసామంటే మనకి లైనింగ్ క్యాన్ అనేది కదలకుండా ఉంటుంది. చూడండి, క్యాన్ అనేది మనకి రెడీ అయింది కదా ఫ్రంట్ పార్ట్. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. మొత్తం అన్ని వైపులో కూడా మనం క్లోజ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను కింద వైపు నేను లైనింగ్ వేయలేదండి, పై వైపే లైనింగ్ వేశాను. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్కి క్యాన్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. నా కాటన్ లైనింగ్ లెంత్ వచ్చేసి 33 ఉంది. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్కి మనం క్యాన్ జాయిన్ చేస్తాం కదండి, జాయిన్ చేసినప్పుడు కాటన్ లైనింగ్ కంట క్యాన్ అనేది ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, నా కాటన్ లైనింగ్ లెంత్ వచ్చి 33 ఉంది కదా, మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. అంటే టోటల్గా మనకి 36 రావాలి. 36 నేను ఒక మార్క్ చేసుకున్నాను, అంటే మీకు అర్థం అవడం కోసం కిందన ఒక మార్క్ చేశాను. నా క్యాన్ లెంత్ వచ్చేసి 12 ఉందండి, 12 ఇంచెస్ ఉంది. ఇప్పుడు కింద మనం మార్క్ చేసాం కదండి, కాటన్ లైనింగ్ కంటే కింద మనం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి మనం పైకి 12 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో ఆ 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరగా పెట్టి. మనం ఎక్కడైతే కింద మార్క్ చేసామో అక్కడి నుంచి 12 ఇంచెస్ ఉండేలా చూసి, మనం నడుము ఉంది కదండి, ఆ నడుము దగ్గర నుంచి మనం 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్క్కి ఒక ఎంత ఉందో లెంత్ అని చూసుకోవాలి. అంటే 24 మీద ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా ఉంది. అలాగే మనం పైన నడుము దగ్గర టేప్ అనేది పెట్టుకుంటూ ఆ 24.2 లైన్స్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ 2 లైన్స్ వచ్చేలాగా మనం చుట్టూ కూడా ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ ఎందుకు చేశానంటే ఆ మార్క్ పైన మనం ఈ క్యాన్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. మనకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ పైన మనం క్యాన్ అనేది మనం జాయింట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. కింద మనకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాన్కి మనకి కాటన్ లైనింగ్ ఉంది కదండి, ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనం ఆ జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, మనం రైట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ రైట్ సైడ్ మనం అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ పడింది కదా జాయింట్ పీసు, ఆ స్టిచ్ అనేది లోపల సైడ్ ఉండాలి. మనకి కాటన్ లైనింగ్ అనేది రైట్ సైడ్ ఉండి రైట్ సైడే మనం క్యాన్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను మెయిన్ నా బాటమ్ పార్ట్ లెంత్ వచ్చి 38 చెప్పాను కదండి, 38. నేను కాటన్ లైనింగ్ వచ్చి 33 తీసాను కదా. ఈ శాటిన్తో కలిపి మనకి 36 వచ్చింది లెంత్ అనేది. ఈ కాటన్ లైనింగ్ లెంత్ అనేది ఈ క్యాన్ జాయిన్ చేయడం వల్ల 36 వచ్చింది కదా. 36 దీనిపైన మనకి శాటిన్ లైనింగ్ వస్తుంది. ఆ శాటిన్ లైనింగ్ వచ్చి మనకి 37 తీసుకున్నాను. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు కూడా లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ తక్కువగానే ఉండాలి. కాబట్టి ఈ శాటిన్ లైనింగ్ కన్నా నేను కాటన్ లైనింగ్ అనేది 1 ఇంచ్ తక్కువగా ఉండేలా తీసుకుని, ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, మనకి శాటిన్ లైనింగ్ కనిపించినా పర్లేదు, ఆ లోపల ఉన్న క్యాన్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే శాటిన్ లైనింగ్ కన్నా మనం కాటన్ లైనింగ్కి జాయిన్ చేసిన క్యాన్ అనేది 1 ఇంచ్ తక్కువగా ఉండాలి. అంటే మనం ఈ కాటన్ లైనింగు క్యాన్ అనేది మనం 36 తీసాం కదా, దీనికన్నా శాటిన్ లైనింగ్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 37 ఉంటుంది. ఈ శాటిన్ లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ వచ్చి ఫ్రిల్స్ పెట్టాం కదా, ఆ ఫ్రిల్స్ అనేది 38 ఉంటుంది. నా టోటల్ లెంత్ వచ్చి 38 అలా అనమాట. ఎప్పుడు కూడా మనకి లోపల వేసే లైనింగ్ అనేది తక్కువగానే ఉండాలి. చూడండి, అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ క్యాన్ వేయడం వల్ల మనకి డ్రెస్ కింద బుట్టలా వస్తుందండి. మనం ఇదే డ్రెస్ షోరూంలో తీసుకోవాలంటే ఎలా లేదన్నా ఒక 5000 కానీ 4000 కానీ ఉంటుంది. మనం ఎక్కడైతే మనం క్యాన్ జాయిన్ చేసామో దానిపైన డబల్ స్టిచ్ వేసుకోండి. మీరు ఏ స్టిచ్ వేసినా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా మీరు వేసుకోవాలి. చూడండి, మనం జాయిన్ చేశాను కదా, నేను జాయిన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో లుక్ అనేది మీకు చూపిస్తాను. అలా ఫ్రిల్స్ని మడత పెట్టి మనం ఒకసారి రఫ్ చేసామంటే ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి ఎలా వచ్చిందండి, టోటల్గా లెంత్ వచ్చి 36 వచ్చింది కదా. ఇలాగే 2 పీస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు శాటిన్ లైనింగ్కి ఫస్ట్ లేయరు పైన పెట్టాం కదండి, సెకండ్ లేయరు ఎలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను. నా సెకండ్ లేయర్ లెంత్ వచ్చేసి 13 ఉంది, 13.5 ఉంది. అంటే మనకి ఈ శాటిన్ లైనింగ్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది కిందకు ఉండాలి. అంటే కింద నుంచి మనకి 13.5 ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. మనం కింద 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ నుంచి పైకి మనకి 13.5 ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చూసుకుంటూ మనం శాటిన్ క్లాత్ అనేది ఎంతైతే ఉందో మనకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. నేను కాటన్ లైనింగ్కి వచ్చి వేరేలా చూపించాను కదండి మార్కింగ్, ఇదొక మార్కింగ్. మీకు ఏది సింపుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. చూడండి, మనం అలాగే ఫుల్గా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ సెకండ్ లేయర్ అనేది అక్కడ జాయిన్ చేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రా వచ్చింది. నేను దగ్గరగా చూపిస్తున్నాను. మనం సెకండ్ లేయర్ అనేది ఆ మార్క్ పెట్టాం కదండి, అక్కడ జాయిన్ చేసామంటే మనకి శాటిన్ క్లాత్ కన్నా ఆ మెయిన్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. మనకి శాటిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ మనం మార్క్ చేసామండి. చూడండి, రైట్ సైడ్ చేసాము. ఈ రైట్ సైడే మనం సెకండ్ లేయర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి శాటిన్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి. అలాగే మనం సెకండ్ లేయర్ జాయిన్ చేస్తున్నాం కదండి, ఆ సెకండ్ లేయర్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలి. ఎందుకంటే స్టిచ్ చేసి మనం కిందకి టర్న్ చేస్తాం కదా, టర్న్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట సెకండ్ లేయర్ అనేది. మనకి సెకండ్ లేయర్ అనేది ఎక్స్ట్రా ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి.
మనకి సెకండ్ లేయర్ ఇంతే వస్తుంది, ఎగ్జాక్ట్గా మనం మార్క్ అనేది చెప్పలేం కదా, మెజర్మెంట్ అనేది చెప్పలేం కదా. కాబట్టి మీకు ఎంత ఉందో దాన్ని బట్టి ఆ సాటిన్ లైనింగ్ కన్నా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. నాకు సాటిన్ లైనింగ్ కన్నా సెకండ్ లేయర్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది, నేను అందుకని ఫ్రంట్ వచ్చి చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. ఫ్రిల్స్ పెడుతూ ఆ సాటిన్ లైనింగ్కి ఈ సెకండ్ లేయర్ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి. నేను ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత మనం సెకండ్ లేయర్ ఉంది కదండి, ఆ లేయర్ని కిందకి టర్న్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలాగ కిందకి టర్న్ చేయడం వల్ల మనకి రైట్ సైడ్ వచ్చేసింది. పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పైకి లేకుండా స్టిఫ్గా ఉంటుంది ఆ క్లాత్ అనేది. ఇప్పుడు ఈ సాటిన్ లైనింగ్కి ఫస్ట్ లేయర్ మనం తీసుకున్నాం కదండి శారీ క్లాత్ అనేది, ఆ ఫస్ట్ లేయర్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి, అలాగే మనం తీసుకున్న ఫస్ట్ లేయర్ కూడా మనకు రైట్ సైడ్ ఉండి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మనకి జాయిన్ చేసిన తర్వాత సాటిన్ లైనింగ్కి ఇలా 2 లేయర్స్ వచ్చాయి, పైన ఫస్ట్ లేయరు, కింద సెకండ్ లేయరు. మనకి లోపల సాటిన్ లైనింగ్ కన్నా సెకండ్ లేయర్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇలా ఉండడం వల్ల మనకి లోపల ఉన్న సాటిన్ లైనింగ్ అనేది కింద కనిపించదు. ఇలాగే మనం సెకండ్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సాటిన్ లైనింగ్ తీసుకున్నాం కదండి బాటమ్ పార్ట్, ఆ బాటమ్ పార్ట్ సాటిన్ లైనింగ్కి మనకి బాడీ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఈ సాటిన్ లైనింగ్ బాటమ్ పార్ట్ వచ్చి రైట్ సైడ్ పెట్టుకోవాలి. పైన బాడీ పార్ట్ వచ్చి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ అనేది మనం క్యాన్ జాయిన్ చేసాం కదండి, క్యాన్ చేసిన స్టిచ్ అనేది మనకి పై వైపు ఉండాలి. మీకు అర్థం అవ్వకపోతే ఒక 2-3 టైమ్స్ అనేది వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద బాటమ్ పార్ట్ వచ్చి రైట్ సైడ్ ఉంది, బాడీ పార్ట్ వచ్చి రాంగ్ సైడ్ ఉంది. పైన కాటన్ లైనింగ్ వచ్చి క్యాన్ జాయిన్ చేసాం కదా, ఆ స్టిచ్ అనేది పై వైపు ఉంది. మీరు ఫస్ట్ స్టిచ్ సింగిల్ స్టిచ్ వేసుకోండి. మీరు కరెక్ట్గా స్టిచ్ చేశారో లేదనేది టర్న్ చేసి చూసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ జాయిన్ చేసి ఉంటే మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఫస్ట్ మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోకండి, చెక్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి. నేను ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తున్నాను. మనం ఇలాగ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసి చూస్తే చూడండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అది కూడా ఏమీ మనకి ఉండకుండా అన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. అంటే మనం కింద లేయర్స్ జాయిన్ చేయడం కోసం పైన బాడీ పార్ట్ అనేది చివరన మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు బాటమ్ పార్ట్కి ఎన్ని లేయర్స్ తీసుకుంటే అన్ని లేయర్స్ కూడా మీరు విడివిడిగానే స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడు కూడా బాటమ్ పార్ట్కి తీసుకున్న లేయర్స్ అన్నీ కూడా మనం కలిపి స్టిచ్ వేయకూడదు. ఆ లేయర్స్ స్టిచ్ వేయడం కోసం పైన ఫస్ట్ మనం బాడీ పార్ట్ చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం స్టిచ్ వేసుకోవాలి. పైనుండే లైనింగ్స్ అన్నీ కూడా మనం పక్కకు పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం స్టిచ్ వేసుకోవాలి. నేను శారీ అనేది డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి, ఎందుకంటే మనకి చివరిలో నేను బాటమ్ పార్ట్కి కట్ చేశాను కదా, శారీ అంటే మనకి చిన్న చిన్న థ్రెడ్స్ అవి వస్తాయని చెప్పి నేను డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. డబల్ స్టిచ్ వేసుకోండి. మీరు శారీ అది కూడా స్టిచ్ వేసినప్పుడు ఎప్పుడు కూడా మనం సైడ్స్ జాయిన్ చేసినప్పుడు స్టిచ్ వేసినప్పుడు క్లాత్ అనేది మీరు లాగకుండా స్టిచ్ వేసుకోవాలండి. లాగారు అంటే కింద మీకు ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, అంటే ఎక్కువ తక్కువ కింద ఎలా వచ్చేస్తుంది. ఇప్పుడు శారీ క్లాత్ అనేది లోపలికి పెట్టి తర్వాత సాటిన్ లైనింగ్ మనం జాయిన్ చేసుకోవాలి. సాటిన్ లైనింగ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసి చూడండి స్టిచ్ వేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగానే మీరు లేయర్స్ అని స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకోవాలి, తర్వాత సాటిన్ క్లాత్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్కి మనం సెకండ్ లేయర్ జాయిన్ చేసాం కదా, ఆ జాయిన్ చేసిన దగ్గర మనం స్టిచ్ వేయకూడదు. అక్కడ మనం సాటిన్ లైనింగ్ అనేది సపరేట్గా తీసి సెకండ్ లేయర్ మనం జాయిన్ చేసిన శారీ క్లాత్ ఉంది కదండి, ఫస్ట్ మనం ఆ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. సాటిన్ లైనింగ్ అది కూడా మనం పక్కకు తీసుకోవాలి, కిందకి పక్కకు తీసి
మనకి సెకండ్ లేయర్ ఉంది కదండి, ఆ సెకండ్ లేయర్ని ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. దేనికి అది సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను క్లాత్ అనేది సాగతీకన్నా వేయడం వల్ల కింద మనకి క్లాత్ అనేది సమానంగా ఉంది. డబల్ స్టిచ్ వేసుకోండి. ఆ సెకండ్ లేయర్ కూడా ఆ సాటిన్ లైనింగ్ అనేది పైకి పెట్టుకోండి. మనకి స్టిచ్ వేసినప్పుడు చూడండి, కింద మనకి లైనింగ్ అది స్టిచ్ పడిపోతుందేమో చూసుకుంటే చెక్ చేసుకుంటే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన సాటిన్ లైనింగ్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి, విడిగా స్టిచ్ వేసుకోవాలి. లోపల సెకండ్ లేయర్ ఉంది కదండి, ఆ సెకండ్ లేయర్ మనం లోపలికి పక్కకు పెట్టి పైన విడిగా సాటిన్ క్లాత్ మిగిలింది మనం స్టిచ్ వేసుకోవాలి. దీంతో మనకి పైన సాటిన్ లైనింగ్కి సింగిల్ స్టిచ్ మాత్రమే పడింది కదా. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి డబల్ స్టిచ్ అవుతుంది. ఇలా డబల్ స్టిచ్ వేసినప్పుడు కింద మనకి డబల్ లేయర్ జాయిన్ చేసాం కదండి, ఆ జాయింట్ పీస్ పడకన్నా జాగ్రత్తగా లోపల పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం కాటన్ లైనింగ్ అని స్టిచ్ వేసుకోవాలి. దీన్ని నేను ఫోల్డ్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ వాడు ఇచ్చిన మార్క్ ఉంది కాబట్టి మనకు థ్రెడ్స్ అవి బయటికి రావు. ఇప్పుడు కాటన్ లైనింగ్ కూడా మనం పక్కకు తీసి సాటిన్ ఇది క్యాన్ ఉంది కదండి, ఆ క్యాన్ మనం ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఏ లేయర్కి ఆ లేయర్ విడివిడిగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ మిగిలిన పార్ట్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి, క్యాన్ అనేది నేను లోపల పక్కకు పెట్టేశాను. ఓన్లీ కాటన్ లైనింగ్ మాత్రమే నేను స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కాటన్ లైనింగ్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి డబల్ స్టిచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు చూడండి, క్యాన్ ఉంది కదండి, అక్కడ మనం ఆగి ఆ క్యాన్ అనేది లోపలికి పెట్టి తర్వాత మనం స్టిచ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలాగే రెండు వైపులో కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూజ్ చూసుకోవాలండి. మెయిన్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఫైనల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నా హ్యాండ్ అనేది పైకి పెట్టాను కదండి, కాబట్టి నా హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఉంది. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఉంది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నేను బాడీ పార్ట్ లూజ్ అనేది ఆల్రెడీ కాటన్ లైనింగ్ మార్క్ చేశాను కదండి, ఆ మార్క్ని కంటిన్యూ చేస్తూ కింద లేయర్స్ ఉన్నాయి కదండి, ఆ లేయర్స్ దగ్గర కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చి నా మెయిన్ లూజ్కి ఫస్ట్ మనం వేసిన స్టిచ్కి మిడిల్లో ఒక 2-3 స్టిచ్చెస్ అన్ని వేసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో డ్రెస్ అనేది టైట్ అయినా మనం విప్పుకునే ఛాన్స్ ఉంటుంది అలా స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల. కింద మీరు లేయర్స్ జాయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేయాలి. అన్ని లేయర్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ స్టిచ్ అనేది మీరు వేసుకోవాలి. చూడండి, నేను చూస్తున్నాను, అన్ని లేయర్స్ కూడా సమానంగా పెట్టుకొని నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఫైనల్గా నాకు స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ టర్న్ చేసి చూస్తే మనకి లోపల వైపు చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా ఏ థ్రెడ్ కూడా బయటికి లేకుండా మనం క్యాన్ జాయిన్ చేసాం కదా, అది మనం సాటిన్ లైనింగ్ జాయిన్ చేసాం. ఎక్కడ కూడా ఏ స్టిచ్ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు లేకుండా ఉంది. అలాగే సెకండ్ లేయర్ జాయిన్ చేసాం కదా, అక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమీ లేదు. అలాగే సైడ్స్ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అది కూడా ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చింది. మనం పైపింగ్ వేసాం కదండి, పైపింగ్ థ్రెడ్ కూడా మనకి ఏమీ కూడా బయటికి లేదు. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. రెడీమేడ్ డ్రెస్ లుక్ అనేది వస్తుంది మనం ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. మనం హ్యాండ్స్కి పోలీ బటన్స్ పెట్టాం కదా, ఆ బటన్స్కి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమీ కూడా మనకు లేదండి. మనకి లోపల వైపు అన్నీ కూడా మనకి లోపల వైపు వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు ఈ డ్రెస్ని టర్న్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి క్యాన్ వేయడం వల్ల బుట్టలా వచ్చింది కింద. మనకి క్యాన్కి కాటన్ లైనింగ్ జాయిన్ చేసాం కదండి, ఆ కాటన్ లైనింగ్ జాయిన్ చేసింది అనేది మనకి పై వైపు ఉండాలి. మనకి కాటన్ లైనింగ్ జాయిన్ చేయలేనిది అనేది మనకి లోపల వైపు ఉండాలి. టోటల్గా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది.
మనకి ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా నేను బొటిక్ స్టైల్లో చెప్పాను. మనకి హెవీ పార్టీ వేర్ డ్రెస్ అనేది ఇంటి దగ్గర చాలా తక్కువ కాస్ట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. టోటల్గా డ్రెస్ లుక్ ఎలా వచ్చిందనేది నేను వేసుకొని చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And